హలో గైస్, మీరు వెబ్సైట్ రన్ చేస్తున్నారా? యాడ్స్ రన్ చేస్తున్నారా? గూగుల్ అనలిటిక్స్ యూస్ చేస్తున్నారా? అయితే ఒక్క క్వశ్చన్, ప్రతిసారి ఒక స్మాల్ కోడ్ చేంజ్ కావాలి అంటే మీ డెవలపర్కి కాల్ చేసి భయ్యా ఒక పిక్సెల్ యాడ్ చేయాలి, ఒక ట్యాగ్ యాడ్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారా? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దెన్ యు ఆర్ వేస్టింగ్ టైమ్ అండ్ మనీ బోత్ అన్నమాట. ఎందుకంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనే ఒక ఫ్రీ టూల్ ఉంది. దానితో మీరు వితౌట్ టచింగ్ ఎనీ వెబ్సైట్ కోడ్ ట్యాగ్ యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, మాడిఫై కూడా చేయొచ్చు. ఈ వీడియోలో నేను మీకు గూగుల్ ట్యాగ్ మేనేజర్ గురించి A to Z కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెటప్ నుండి ట్యాగ్స్, ట్రిగర్స్, వేరియబుల్స్, డేటా లేయర్ అంతా కవర్ చేస్తాం. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, బికాస్ లాస్ట్లో నేను ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ కూడా చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇఫ్ యు ఆర్ న్యూ హియర్, నేను సుబ్రహ్మణ్యం ఫ్రమ్ SDM క్లాసెస్ నుంచి. అండ్ ఈ ఛానల్లో డిజిటల్ మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, వెబ్ అనలిటిక్స్ అండ్ ఆన్లైన్ బిజినెస్ గ్రోత్ గురించి ప్రాక్టికల్గా తెలుగులో నేర్చుకుంటారు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కొట్టండి సో దట్ యూ నెవర్ మిస్ ఎనీ అప్డేట్. ఈ వీడియోని 8 పార్ట్స్గా స్ప్లిట్ చేసి మీకు చూపిస్తాను సో దట్ మీరు ఎక్కడే కానీ మిస్ అవ్వరు. పార్ట్ 1, గూగుల్ ట్యాగ్ మేనేజర్ అంటే ఏంటి? పార్ట్ 2, GTM ఆర్కిటెక్చర్ ఏంటి? పార్ట్ 3, GTM అకౌంట్ సెటప్. పార్ట్ 4, GA4 ట్యాగ్ సెటప్. పార్ట్ 5, ఈవెంట్ ట్రాకింగ్ బటన్ క్లిక్స్. పార్ట్ 6, డేటా లేయర్. పార్ట్ 7, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ GTM. పార్ట్ 8 ఫైనల్గా రీక్యాప్ చేస్తాం. పార్ట్ 1, గూగుల్ ట్యాగ్ మేనేజర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే GTM ఒక ట్యాగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, షార్ట్గా TMS అంటారు. ఇప్పుడు మీరు వెబ్సైట్లో డిఫరెంట్ టూల్స్ యూస్ చేస్తారు, రైట్? వెబ్సైట్ ట్రాఫిక్ ట్రాక్ చేయడానికి, ఫేస్బుక్ యాడ్స్ కన్వర్షన్స్ ట్రాక్ చేయడానికి, గూగుల్ యాడ్స్ పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి, యూజర్ బిహేవియర్ హీట్ మ్యాప్స్ కోసం, లింక్డ్ఇన్ ఇన్సైట్స్ ట్యాగ్, ట్విట్టర్ పిక్సెల్ కోడ్, సోషల్ మీడియా యాడ్స్ రన్ చేయడం కోసం. ఈ ప్రతి టూల్కి మీ వెబ్సైట్ HTML కోడ్లో ఒక స్మాల్ జావా స్క్రిప్ట్ కోడ్ స్నిప్పెట్ యాడ్ చేయాలి. దాన్ని ట్యాగ్ అంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, ప్రాబ్లం 1, ప్రతి ట్యాగ్ యాడ్ చేయటానికి డెవలపర్ కావాలి. ప్రాబ్లం 2, డెవలపర్ అవైలబిలిటీ పైన డిపెండ్ అవ్వటం. ప్రాబ్లం 3, కోడ్లో ప్రాబ్లం అయితే వెబ్సైట్ బ్రేక్ అవ్వచ్చు. ప్రాబ్లం 4, మల్టిపుల్ ట్యాగ్స్ మేనేజ్ చేయటం చాలా కష్టం. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ గూగుల్ ట్యాగ్ మేనేజర్. GTMతో మీరు మీ వెబ్సైట్ కోడ్లో ఒక్కసారి ఒక స్మాల్ GTM కంటైనర్ కోడ్ని యాడ్ చేస్తారు. ఆ తర్వాత ఎలాంటి ట్యాగ్ అయినా మీరు GTM డాష్బోర్డ్ నుండి యాడ్ చేయొచ్చు. నో డెవలపర్ నీడెడ్, నో కోడ్ చేంజెస్ ఆన్ వెబ్సైట్. ఎగ్జాంపుల్స్ లైక్ GTM ఒక రిమోట్ కంట్రోల్ లాంటిది. ఇక్కడ మీ వెబ్సైట్ మీ టీవీ అనుకుంటే రిమోట్తో ఛానల్స్ మార్చినట్టు ఆ రిమోట్ లాగా GTMతో ట్యాగ్స్ యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు వితౌట్ టచింగ్ టీవీ అన్నమాట. ఆల్రైట్, ఇప్పుడు ప్రాక్టికల్గా చేద్దాం. GTM సెటప్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1, GTM అకౌంట్ క్రియేట్ చేయటం. బ్రౌజర్ ఓపెన్ చేయండి, tagmanager.google.comకి వెళ్ళండి. గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వండి. క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ నేమ్లో మీ కంపెనీ నేమ్ ఆర్ బ్రాండ్ నేమ్ మెన్షన్ చేయాలి. కంట్రీలో ఇండియా సెలెక్ట్ చేయండి. కంటైనర్ నేమ్లో మీ వెబ్సైట్ URL మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్ లైక్ www.sdmclasses.com. టార్గెట్ ప్లాట్ఫామ్లో వెబ్సైట్ సెలెక్ట్ చేయండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి. డన్. మీ GTM అకౌంట్ రెడీ అయిపోయింది. ఇది గూగుల్ ట్యాగ్ మేనేజర్ డాష్బోర్డ్. ఫ్రీగా యూజ్ చేయొచ్చు, గూగుల్ అకౌంట్ ఉంటే చాలు. GTMని అర్థం చేసుకోవటానికి 3 కాన్సెప్ట్స్ అర్థం కావాలి. 1, ట్యాగ్స్. 2, ట్రిగర్స్. 3, వేరియబుల్స్. ఒక్కో దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్, ట్యాగ్స్ అంటే ఏంటి? ట్యాగ్ అంటే ఒక కోడ్ స్నిప్పెట్ విచ్ యు వాంట్ టు ఫైర్ ఆన్ యువర్ వెబ్సైట్. ఎగ్జాంపుల్స్ చూస్తే గూగుల్ అనలిటిక్స్ పేజ్ వ్యూ ట్యాగ్ ప్రతి పేజ్ విజిట్ ని ట్రాక్ చేస్తుంది. గూగుల్ యాడ్స్
కన్వర్షన్ ట్యాగ్. ఒక పర్చేస్ కంప్లీట్ అయితే ఫైర్ అవుతుంది. ఫేస్బుక్ పిక్సెల్ బేస్ కోడ్ ఫేస్బుక్ కి డేటా సెండ్ చేస్తుంది. కస్టమ్ HTML ట్యాగ్, ఇక్కడ ఎలాంటి కస్టమ్ జావా స్క్రిప్ట్ కోడ్ ని మనము ఫైర్ చేయటానికి. సింపుల్ గా చెప్పాలి అంటే ట్యాగ్ అంటే వాట్ యాక్షన్ షుడ్ హ్యాపెన్. సెకండ్, ట్రిగర్స్ అంటే ఏంటి? ట్రిగర్ అంటే ట్యాగ్ ఎప్పుడు ఫైర్ అవ్వాలి అలాంటి కండిషన్ ని డిఫైన్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ లైక్ పేజ్ వ్యూ ట్రిగర్, ఎలాంటి పేజ్ అయినా లోడ్ అయినప్పుడు. క్లిక్ ట్రిగర్, యూజర్ ఒక్క బటన్ క్లిక్ చేసినప్పుడు. ఫామ్ సబ్మిషన్ ట్రిగర్, యూజర్ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు. టైం ట్రిగర్, యూజర్ 30 సెకండ్స్ పేజ్ లో ఉన్న తరువాత ట్రిగర్ చేయొచ్చు. స్క్రాల్ డెప్త్ ట్రిగర్, యూజర్ 50% పేజ్ స్క్రాల్ చేసినప్పుడు. కస్టమ్ ఈవెంట్ ట్రిగర్, మీ కోడ్ నుండి ఒక ఈవెంట్ పుష్ చేసినప్పుడు. సింపుల్ గా చెప్పాలి అంటే ట్రిగర్ అంటే వెన్ షుడ్ ద యాక్షన్ హ్యాపెన్. థర్డ్ వన్, వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఒక డైనమిక్ వాల్యూ విచ్ కెన్ చేంజ్ బేస్డ్ ఆన్ ద సిచ్యుయేషన్ అన్నట్టు. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. టైప్ ఏ, బిల్ట్ ఇన్ వేరియబుల్స్. GTM లో ఆల్రెడీ కొన్ని వేరియబుల్స్ అవైలబుల్ ఉంటాయి, లైక్ పేజ్ URL, క్లిక్ URL, క్లిక్ టెక్స్ట్, ఫార్మ్ ఐడి, ఇలా అన్నమాట. టైప్ ఈ, యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ లైక్ కాన్స్టెంట్ వేరియబుల్స్, మీ గూగుల్ అనలిటిక్స్ ట్రాకింగ్ ఐడి స్టోర్ చేయటానికి. డేటా లేయర్ వేరియబుల్, సింపుల్ గా చెప్పాలి అంటే వేరియబుల్ అంటే మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం యాడ్ చేస్తాం. సో ఫుల్ పిక్చర్ చూస్తే ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ what action to do. Trigger is nothing but when to add condition. Variable is nothing but to add extra information. Next step లో GTM కంటైనర్ కోడ్ వెబ్సైట్ లో ఇన్స్టాల్ చేయటం. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత GTM మీకు 2 కోడ్ స్నిప్పెట్స్ ఇస్తుంది. స్నిప్పెట్ 1 హెడర్ ట్యాగ్ లో పేస్ట్ చేయండి. స్నిప్పెట్ 2 బాడీ ట్యాగ్ ఓపెన్ అయిన వెంటనే సెకండ్ స్నిప్పెట్ కోడ్ ని పేస్ట్ చేయండి. వర్డ్ ప్రెస్ యూజర్స్ కి ఒక సింపుల్ మెథడ్, ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫుటర్స్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో వెళ్ళి ఫస్ట్ కోడ్ హెడర్ లో, సెకండ్ కోడ్ బాడీలో పేస్ట్ చేయండి. సేవ్ చేయండి. డన్. కస్టమ్ వెబ్సైట్స్ కి మీ డెవలపర్ కి ఈ 2 కోడ్ స్నిప్పెట్స్ ఇచ్చి ప్రాపర్ గా యాడ్ చేయమని చెప్పండి. ఇది 1 టైం వర్క్, ఒక్కసారి చేస్తే మళ్ళీ డెవలపర్ అవసరం లేదు. GTM ఇన్స్టాలేషన్ ను వెరిఫై చేయటం. ఇన్స్టాలేషన్ కరెక్ట్ గా అయ్యిందో లేదో చెక్ చేయడానికి గూగుల్ ట్యాగ్ అసిస్టెంట్ క్రోమ్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలి. క్రోమ్ వెబ్ స్టోర్ లో ట్యాగ్ అసిస్టెంట్ లెగసీని ఇన్స్టాల్ చేయండి. మీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. అప్పుడు పేజ్ రీఫ్రెష్ చేయండి. గ్రీన్ కలర్ లో ట్యాగ్ వస్తే ఇన్స్టాలేషన్ కరెక్ట్ అని, లేదంటే ట్రబుల్ షూట్ చేయాలి. నెక్స్ట్, GTM డాష్ బోర్డ్ లో ప్రివ్యూ బటన్ పైన క్లిక్ చేయండి. మీ వెబ్సైట్ URL ఎంటర్ చేయండి. ట్యాగ్ అసిస్టెంట్ డీబగ్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ GTM కంటైనర్ ఫైర్ అవుతుందో లేదో చూడొచ్చు. పర్ఫెక్ట్, GTM ఇన్స్టాలేషన్ అయ్యింది. ఇప్పుడు రియల్ వర్క్ స్టార్ట్ చేద్దాం. గూగుల్ అనలిటిక్స్ GA4 ట్యాగ్ సెటప్ చేయటం మన ఫస్ట్ ప్రాక్టికల్ టాస్క్. గూగుల్ అనలిటిక్స్ 4 ట్యాగ్ ని GTM లో సెటప్ చేయటం. స్టెప్ 1, GA4 మెజర్మెంట్ ఐడిని తీసుకోవాలి. గో టు googleanalytics.com. అక్కడ అడ్మిన్ డేటా స్ట్రీమ్స్ లో మీ వెబ్ స్ట్రీమ్ పైన క్లిక్ చేయండి. మెజర్మెంట్ ఐడిని కాపీ చేయండి. అది సంథింగ్ లైక్ G డాష్ ఫాలోడ్ బై నంబర్స్ ఫార్మాట్ లో ఉంటుంది. ఇప్పుడు స్టెప్ 2 లో GTM లో GA4 కాన్ఫిగరేషన్ ట్యాగ్ ని
క్రియేట్ చేయటం. జీటీఎం డాష్బోర్డ్ ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడ్లో ట్యాగ్స్ పైన క్లిక్ చేయండి. న్యూ పైన క్లిక్ చేయండి. ట్యాగ్ కాన్ఫిగరేషన్లో ట్యాగ్ నేమ్ ఇవ్వాలి, లైక్ GA4 కాన్ఫిగరేషన్. ఇప్పుడు ట్యాగ్ టైప్లో గూగుల్ అనలిటిక్స్ GA4 కాన్ఫిగరేషన్ దానిపైన సెలెక్ట్ చేసుకోవాలి. మెజర్మెంట్ ఐడి ఫీల్డ్లో మీ GA4 మెజర్మెంట్ ఐడిని పేస్ట్ చేయండి. ఇప్పుడు ట్రిగర్ పైన క్లిక్ చేయండి. ఆల్ పేజెస్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ ప్రతి పేజ్ లోడ్ అయిన తరువాత ఈ ట్యాగ్ ఫైర్ అవుతుంది అని. ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేయండి. స్టెప్ 3లో ప్రివ్యూ అండ్ టెస్ట్ చేయడం చూద్దాం. జీటీఎంలో ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. మీ వెబ్సైట్ URL ఎంటర్ చేయండి. డీబగ్ విండో క్లిక్ చేయండి. GA4 కాన్ఫిగరేషన్ ట్యాగ్స్ ఫైర్ సెక్షన్లో కనిపిస్తే కరెక్ట్గా వర్క్ అవుతుంది అన్నమాట. స్టెప్ 4లో పబ్లిష్ చేయటం. జీటీఎం డాష్బోర్డ్లో సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వర్జన్ నేమ్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ లైక్ V1 GA4 కాన్ఫిగరేషన్ యాడెడ్. మళ్ళీ పబ్లిష్ పైన క్లిక్ చేయండి. డన్. ఇప్పుడు మీ ఫస్ట్ ట్యాగ్ లైవ్ అయ్యింది. ఈవెంట్ ట్రాకింగ్ బటన్ క్లిక్స్. ఇప్పుడు ఒక కామన్ సినారియో చూద్దాం. వెబ్సైట్లో బటన్ క్లిక్స్ ట్రాక్ చేయటం ఎలా? ఎగ్జాంపుల్స్ లైక్ ఒక వెబ్సైట్లో బుక్ ఫ్రీ డెమో ఉంది. అది ఎంతమంది క్లిక్ చేస్తున్నారో ట్రాక్ చేయాలి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1 ట్రిగర్ క్రియేట్ చేయటం. జీటీఎంలో ట్రిగర్స్ పైన క్లిక్ చేసి న్యూ పైన క్లిక్ చేయండి. ట్రిగర్ నేమ్ వచ్చి క్లిక్ బుక్ ఫ్రీ డెమో. ట్రిగర్ టైప్ వచ్చి క్లిక్ ఆల్ ఎలిమెంట్స్ పైన సెలెక్ట్ చేయండి. ట్రిగర్ ఫైర్ సౌండ్లో సమ్ క్లిక్స్ సెలెక్ట్ చేయండి. కండిషన్ సెట్ చేయాలి, క్లిక్ టెక్స్ట్ బుక్ ఫ్రీ డెమో అని. సేవ్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ ఐడి కావచ్చు, క్లిక్ క్లాసెస్ కావచ్చు, క్లిక్ URL కావచ్చు, ఏదైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు స్టెప్ 2లో GA4 ఈవెంట్ ట్యాగ్ క్రియేట్ చేయటం. జీటీఎంలో ట్యాగ్స్ పైన క్లిక్ చేయండి. న్యూ పైన క్లిక్ చేసి ట్యాగ్ నేమ్ వచ్చి GA4 ఈవెంట్ బుక్ ఫ్రీ డెమో అని ఇవ్వండి. ట్యాగ్ పైన టైప్ చేసి గూగుల్ అనలిటిక్స్ GA4 కాన్ఫిగరేషన్ ట్యాగ్లో మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన GA4 కాన్ఫిగరేషన్ ట్యాగ్ పైన సెలెక్ట్ చేయండి. ఈవెంట్ నేమ్ వచ్చి బుక్ ఫ్రీ డెమో క్లిక్ చేయండి. ట్రిగర్స్లో క్లిక్ బుక్ ఫ్రీ డెమో బటన్ ట్రిగర్ చేసి సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సేవ్ చేసుకోండి. ఇప్పుడు స్టెప్ 3లో టెస్ట్ అండ్ పబ్లిష్ చేయటం. ప్రివ్యూ మోడ్లో టెస్ట్ క్లిక్ చేయండి. వెబ్సైట్లో బుక్ ఫ్రీ డెమో పైన క్లిక్ చేసి డీబగ్ విండోలో GA4 ఈవెంట్ బుక్ ఫ్రీ డెమో క్లిక్ ట్యాగ్ ఫైర్ అయ్యిందో లేదో చెక్ చేయాలి. GA4లో రియల్ టైమ్ రిపోర్ట్స్లో కూడా మనము చెక్ చేసుకోవచ్చు. బుక్ ఫ్రీ డెమో క్లిక్ ఈవెంట్ కనిపిస్తే అంతా కరెక్ట్ అయినట్టు, లేదు అంటే మళ్ళీ ట్రబుల్ షూట్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేసుకొని పబ్లిష్ చేయండి. డేటా లేయర్. ఇప్పుడు స్లైట్లీ అడ్వాన్స్డ్ టాపిక్ డేటా లేయర్కి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా లేయర్ అంటే ఏంటి? డేటా లేయర్ అంటే ఒక జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అన్నమాట. మీరు మీ వెబ్సైట్ నుండి జీటీఎంకి డేటా పాస్ చేయటానికి యూస్ చేస్తారు. ఇప్పుడు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. కామర్స్ వెబ్సైట్లో యూజర్ పర్చేస్ చేసిన కంప్లీట్ తరువాత మీ వెబ్సైట్ కోడ్లో ఒక డేటా లేయర్ పుష్ చేస్తుంది. ఆ పుష్లో ఏముంటుంది అంటే ఈవెంట్ నేమ్, పర్చేస్ కంప్లీట్, ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్సాక్షన్ వాల్యూ, కరెన్సీ. జీటీఎంలో మీరు ఏం చేస్తారు అంటే కస్టమ్ ఈవెంట్ ట్రిగర్ని క్రియేట్ చేస్తారు. డేటా లేయర్ వేరియబుల్స్ క్రియేట్ చేస్తారు, లైక్ ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్సాక్షన్ వాల్యూస్ పుల్ చేయడానికి. గూగుల్ యాడ్స్ కన్వర్షన్ ట్యాగ్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది అనంటే యూజర్ పర్చేస్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్గా గూగుల్ యాడ్స్కి కన్వర్షన్ డేటా వెళ్తుందన్నమాట, విత్ కరెక్ట్ వాల్యూ అన్నమాట. ఎలాంటప్పుడు డేటా లేయర్ యూస్ చేయాలి అంటే కామర్స్ ట్రాన్సాక్షన్ ట్రాక్ చేయాలనుకున్నప్పుడు, డైనమిక్ వాల్యూస్ లైక్ ప్రోడక్ట్ నేమ్, ప్రైస్ కేటగిరీ పాస్ చేయాలనుకున్నప్పుడు, లాగిన్ ఆర్ సైన్ అప్ ఈవెంట్స్ ట్రాక్ని పాస్ చేయాలనుకున్నప్పుడు, కస్టమ్ ఈవెంట్స్ ఫైర్ చేయాలనుకున్నప్పుడు డేటా లేయర్ని యూస్ చేస్తారు. డేటా లేయర్ ఇంప్లిమెంటేషన్ కోసం కొంచెం డెవలపర్ హెల్ప్ కావాలి. బట్ ఒక్కసారి సెటప్ చేస్తే జీటీఎంలో మీరు ఎన్నిసార్లైనా యూస్ చేయొచ్చు. బెస్ట్ ప్రాక్టీసెస్.
నేను జీటీఎంని యూజ్ చేస్తున్నా. సో నా ఎక్స్పీరియన్స్ నుండి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ షేర్ చేస్తాను. బెస్ట్ ప్రాక్టీసెస్ నంబర్ 1, నేమింగ్ కన్వెన్షన్ ఫాలో చేయండి. ట్యాగ్స్, ట్రిగర్స్, వేరియబుల్స్కి కన్సిస్టెంట్గా నేమింగ్ కన్వెన్షన్ ఫాలో అవ్వండి. ఇది మీకు జీటీఎం కంటైనర్ని క్లీన్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఎస్పెషలీ ట్యాగ్స్ ఎక్కువైనప్పుడు. బెస్ట్ ప్రాక్టీసెస్ నంబర్ 2, ఆల్వేస్ టెస్ట్ ఇన్ ప్రివ్యూ మోడ్ బిఫోర్ పబ్లిషింగ్ అన్నమాట. పబ్లిష్ చేయకముందు ఆల్వేస్ మనము ప్రివ్యూ మోడ్లో టెస్ట్ చేయండి. ట్యాగ్స్ ఫైర్ అవుతున్నాయో లేదో, కరెక్ట్గా ఫైర్ అవుతున్నాయో లేదో వెరిఫై చేయండి. బెస్ట్ ప్రాక్టీసెస్ నంబర్ 3, వర్జన్ నోట్స్ మనము మెన్షన్ చేయాలి. ప్రతి పబ్లిష్కి మీనింగ్ఫుల్ వర్జన్ నోట్స్ మనము నోట్ చేయాలి. ఇది ఫ్యూచర్లో డీబగ్గింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ నంబర్ 4, వర్క్ స్పేసెస్ యూజ్ చేయాలి. టీంలో వర్క్ చేస్తుంటే జీటీఎం వర్క్ స్పేసెస్ని యూజ్ చేయండి. మల్టిపల్ పీపుల్ సైమల్టేనియస్గా డిఫరెంట్ చేంజెస్ చేయొచ్చు వితౌట్ కాన్ఫ్లిక్ట్స్ అన్నమాట. బెస్ట్ ప్రాక్టీసెస్ నంబర్ 5, ట్యాగ్ ఫైరింగ్ ప్రయారిటీ సెట్ చేయాలి. కొన్నిసార్లు ట్యాగ్స్ ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో ఫైర్ అవ్వాలి. ట్యాగ్ సెట్టింగ్స్లో వెళ్ళి ట్యాగ్ ఫైరింగ్ ప్రయారిటీ ఆప్షన్ ఉంది. అక్కడ హయ్యర్ నంబర్ ఉంటే అది ఫస్ట్ ఫైర్ అవుతుంది అన్నమాట. బెస్ట్ ప్రాక్టీసెస్ నంబర్ 6, బిల్ట్ ఇన్ వేరియబుల్స్ ఎనేబుల్ చేయండి. జీటీఎంలో చాలా బిల్ట్ ఇన్ వేరియబుల్స్ డిఫాల్ట్గా డిజేబుల్డ్ అయి ఉంటాయి. వేరియబుల్స్ సెక్షన్లో కాన్ఫిగర్ పైన క్లిక్ చేస్తే క్లిక్ రిలేటెడ్, ఫార్మ్ రిలేటెడ్, విజిబిలిటీ రిలేటెడ్ వేరియబుల్స్ని ఎనేబుల్ చేయండి. మీకు ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ నంబర్ 7, అడ్వాన్స్డ్ యూజర్స్కి సర్వర్ సైడ్ జీటీఎంని ఎక్స్ప్లోర్ చేయండి. ఇది క్లయింట్ సైడ్కి బదులుగా సర్వర్ సైడ్ నుంచి ట్యాగ్స్ని ఫైర్ చేస్తుందన్నమాట. ఫర్ బెటర్ ప్రైవసీ, ఫర్ బెటర్ స్పీడ్, ఫర్ బెటర్ డేటా అక్యురసీ కోసం. లెట్స్ డూ ఏ క్విక్ రీక్యాప్. గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది ఒక ఫ్రీ ట్యాగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. నో కోడ్ చేంజెస్ నీడెడ్ ఆన్ ద వెబ్సైట్. ట్యాగ్స్ అంటే వాట్ యాక్షన్ షుడ్ హ్యాపెన్. ట్రిగర్స్ అంటే వెన్ షుడ్ హ్యాపెన్. వేరియబుల్స్ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ చేస్తాం. ఈ వీడియోలో మనము అకౌంట్ సెటప్ కూడా చూసాం. గూగుల్ అనలిటిక్స్ 4 ట్యాగ్ని ఫస్ట్ ట్యాగ్ని కూడా మనము సెటప్ చేసాం. అండ్ ఆల్సో ఈవెంట్ ట్రాకింగ్ బటన్ క్లిక్స్ని కూడా ట్రాక్ చేసాం. నేమింగ్ కన్వెన్షన్స్, టెస్టింగ్, వర్జన్ నోట్స్ని కూడా ప్రాపర్గా అప్డేట్ చేసాం. ఇది మీరు అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఎవ్రీడే జీటీఎం టాస్క్ని హ్యాండిల్ చేయగలరు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ బటన్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ మిస్ అవ్వరు. మీకు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై చేస్తాను. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్.